ఏంది పిల్లగా ఇదే పత్తా బువ్వ తిన్నా కా నుంచి 200 కూలి పుణ్యానికి దెంగుతానని వచ్చినావా 200 కూలి పుణ్యానికి దెంగుతానని వచ్చినావా ఇగో ఏరుతాను అప్పటి నుంచి కాదమ్మా ఏరేది ఏరుతూనే ఉన్నామ్మా ఇగో ఈ పత్తి వస్తలేదమ్మా 200 రూపాయలు అంటారు ఇంటికంటే చెప్పు ఎందుకు రావాలి ఈ కాదమ్మా ఇగో పీక్తాండి అత్తనే లేదు ఇది ఇగో పీక్తాండి అత్తనే లేదు ఇది ఏం చేయాలి మరి నేను మీరు ఎట్లా పెడతాలో ఏమో ఎండకు ముందే నీళ్ళు పెడతాలో లేదా మీరు ఇగో చూడు ఇప్పటికైనా చూడరా నీ ఎట్లా ఏరుతాను ఎవరన్నా ఏరిలో చూడట్లా 200 రూపాయలు పుణ్యానికి వచ్చినాయని అది చేసుకుంటాను ఈ రేపటి కంచి విలువనే పిలవద్దు మిమ్మల్ని ఇచ్చే 200 కూలికి ఇన్ని దెంగులు పడబట్టే అమ్మ వాన్నే గండి తిట్టిందని నన్ను తిడుతుందో నీ దాంట్లోకి వెళ్ళి తీసిన పత్తి నాన్నకి వెళ్ళే అమ్మ కొంచెం మరి వేసిందని చెప్పకు సరే మా అమ్మ వేసింది అనకు సరే సరే కింద పడతాను మళ్ళీ తింటుంది పత్తి తమ్ముడా సరే మా తమ్ముడు మంచిగానే ఏరిండు కదా మరి పొద్దు నుంచి కష్టపడతాను చెమట రాకపోయినా కూడా కష్టపడతాను పొద్దు నుంచి కష్టపడతాను చెమట రాకపోయినా కూడా కష్టపడతాను నువ్వేనట్టుగా ఆయన ఏరితే నేను గత తిడుదు నా తమ్ముడా వాడు శాతగాని పోరాడు కాదక్క ఎందుకు రావాలా మరి వాడు తినుడు పండుడు తప్ప ఇంకేం లేదు గండ్ల నేను వేసుకుంటా పో ఏరుకోపో సరే ఏరుకోపో 4 బుగ్గలు ఏరుతావు ఇద్దరం రికా ఉంటే ఎట్లా పత్తెరుడు కావద్దా అవునవును మరి బిడ్డ సేఫ్ అయినా కొంచెం లేకపోతే వాడిని తిట్టాను నన్ను కూడా తిట్టి మంచిగా వేసుకో అక్క మంచిగా వేసుకుంటాను తమ్ముడా కింద పోకుంటా ఒక్కొక్క బుగ్గ ఏరుతివి గింత పత్తి ఏరినావు దెంగులు పడ్డారా అంటే మీ అమ్మ ఉండే కానీ ఇజ్జత కాపాడింది ఈ మా అమ్మ ఉంటే కూడా నాకు కొంచెం వేసు అందుకే శాత కాకుండా రావద్దురా నాలుగు పని చేయాలి మా అమ్మ కూడా అత్తే బాగుండు ఇవాళ మరి అందుకే అవ్వని తెచ్చుకోవాలి అట్టిగా రావద్దు మనకేమో ఏరు రాదే ఏదో నువ్వు ఉండవు కాబట్టి నీ సాయితకి వచ్చినట్టు నేను వచ్చిన ఇక ఇంత రోజు కడితే అదో 200 వస్తాయి కావచ్చు అని ఒక్కరు ఆడడానికి 200 కోసం వత్తివి అవి ఎందుకు వస్తుంది నీతో నాటుకుపోయే ఏం చేస్తావు మరి ఇక దింగులు పడే ఇక అటు చేసి ఇక పక్క పొండి చేయడం మొన్న తిట్టలే పాప ఈమె ఈ సొంట ఆమెకు రావద్దు ఇంకోసారి ఇట్లా తిడతా అంటే ఇక రానిగా ఇంకోసారి అద్దిగా ఇజ్జత వీళ్ళందరి ముందట వానికి ఎన్నట్టు రాదు కూడా పోయింది అయిపోయింది ఇక తెచ్చుకోని మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏరుతును ఇగో ఇప్పుడు అటో ఇటో ఇంత కష్టపడి ఇంకో ఇంత సగం ఏరినా బాగా ఏరినవురా అది నాదిర సంచి నీది కాదు ఎవరు అయితే విన్నావా ఏం లేదే పత్తేరు వచ్చినా నీకు డ్రెస్ కొని ఇస్తాను కానీ ఏర్తలేని ఏం లేదు నాకు ఏరత్తలేదేమో అవ్వ రాలే కదా ఆ ఓనరామేమో ఇజ్జత్ ఇవ్వబట్టి నాది ఏర్తలేదు అని గోస పాడుగా ఇట్లా ఏందో ఏం డ్రెస్ కొనుక్కుంటావు బుక్ చేసుకుంటావా మరి ఏంది 2000దా అవన్నీ వచ్చిందే 200 కూలికే నీకు ఏం చేస్తలేను సాఫ్ట్వేర్ జాబ్ కాదే నాకు లక్ష పడి నీకు మొత్తం 1 షాపింగ్ మాల్ మొత్తం కొంటావు ఏంది ఒక్కటే డ్రెస్ కొనిస్తా అని చెప్పాను నీకు నీ బర్త్డేకి మళ్ళీ నువ్వు ఈ షాపింగ్ చేయాలి అది చేయాలి గాజులు అవి ఇవి అనేవి మరి సరే ఇక కొనిస్తా సరే రేపు వస్తానే సరే బేబీ ఒక కిసి వచ్చుగా అది ఎందుకు అట్లా అంటావు ఒక కిసి అని నీకోసం పత్తేరు వచ్చినా కదా డ్రెస్ కొని నీకు సరే ఇయ్యానా నేను ఇస్తా పడ్డు అదొకటి ఓకేనా ఓకే డన్ బాయ్ మరి ఫోన్ చేస్తా మళ్ళీ ఓనరమ్మ వస్తా అని ఆమె ఇప్పటికే 2 సార్లు చూసింది సరే బాయ్ ఏందిరా ఇట్లా బయటికి పోతాం టైం కడుతుంది బయటికా దేనికిరా ఓనరమ్మ ఎటు పోయిందా చూడు అటు ఎవరికో మంచిది దూరంగానే ఉన్నది అట్లా తిరిగేద్దా ఇట్లా టైర్ పోసి అట్లా తిరిగేద్దా అరే నీది నాది సేమ్ ఉన్నదిరా ఏంటిదన్న ఉచ్చరా నీది నాది పసుపు కలర్నే వస్తుంది సేమ్ పిచ్ మీద పడుతుంది కొంచెం దూరం అయిపోయి ఏందన్నా నువ్వు గట్ట మాట్లాడుతాను
ఏ సాయి సంసారం వెళ్ళి వచ్చే దొంగ ఇద్దరు పోతాకు చేనులో ఇన్నే ఉన్నారు. ఇజ్జ తిన్నాక పోలేదా? సరే పా మళ్ళీ దింగుతుంది పా ఇప్పుడు రిలీఫ్ ఉన్నది అన్న కొంచెం. అన్న టైం అవుతుందా అన్న? టైమా ఎంత అవుతుంది అన్న? జర ఇంటికి పోదాం అన్న, నా వల్ల అయితే ఇజ్జత్ పోయింది అలా. టైం అప్పుడు ఇల్లు ఇచ్చిన కూలి ఇల్లు జరాలే, వచ్చిన వాళ్ళుగా వాన కొట్టాలి. ఇచ్చిన కూలి ఇల్లు జరాలే, వచ్చిన వాళ్ళుగా వాన కొట్టాలి. నువ్వు పత్తి ఏరలేదంటే మళ్ళీ ఇంకా టైం అడుగుతానవా? నిమ్మతంగా నీ ఇంటలేను అనుకుంటానవా నువ్వు? ఏడి పోయినా ఇవి నా వెనకన పడుతుంది కదా. ఏ మరి పత్తి ఏరలేదని నీ వరకు అంటే మళ్ళీ ఇంకా టైం అడుగుతానవా? నేను ఇంటలేనా? చూసుకోవారా కూడా నువ్వన్నా చెప్పవా అన్న అత్తందని? నాకేం వరక నువ్వు దెంగులు తినడానికి వచ్చినావు వీడికి పత్తి. పొద్దుగాలే వాళ్ళ ముఖం చూసి నాకు తెలిస్తే ఇజ్జత్ పోతా అని. అప్పుడు నీ ముఖమే చూసిన ఆంటీ కాదరా పొద్దుగా లేచి. బాబమ్మ, ఓ బాబమ్మ, రేపు నేను పనికి వస్తా బాబమ్మ. అద్దన్నది కాదయ్యా అప్పుడే. ఇప్పుడు నేను రేపు ఏరితే నాకు పైసలు కొన్ని అవసరం ఉన్నాయి, బయటికి పోయేది ఉన్నాయి. మరి అద్దన్నది ఏమంటుందో ఏం కాదు. ఒకసారి అడిగి చూడరా. మరి ఆమె అన్నా కూడా నువ్వు సప్పుడు ఎక్కువ ఉండాలి. నేను ఏడతలేనా నేను చేస్తలే అంటే ఆ కోపం వస్తుంది. రేపటి నుంచి మంచిగా ఏరుతా. రేపు జర చెప్పు. రేపు మంచిగా దాదా వేరు. లలిత ఆ పిల్లగాడు అత్తాడట జర పైసలు అవసరం ఉంది. ఏ చిన్నమ్మా ఏమో ఏర్తలేడు ఏమో ఏర్తలేడు రారా అత్తడని నువ్వేందో నాకు చదివి చెప్తాను ఎందుకు అట్లా? ఏదో ఆడ కూర్చొని ఆ పోరుతో మాట మాట్లాడుతాడు, ఫోన్ మాట్లాడుతాడు. ఏందో బేబా మాట ఏమోనట ఊరికే ఫోన్లే మాట్లాడుతాడు. నేను చూసినా, నువ్వు చూసినావా? చూడలేదురా. చూడవు కానీ అత్తదని అంటావు. రేపు ఒక్క పూట కట్టేస్తాను. వాళ్ళ అమ్మ నాటుకు పోతాను బతిలాడుతాను. రేపు చూస్తుంది ఫోన్ మాట్లాడే పిల్లగా చూడాలి. మరి చూడపోతే మాత్రం నేను చూద్దాం పిలువచ్చిందమ్మా నీ ఎల్లుండి కాంచి. నా చేనే ఎరుడు అయితే లేదు. లైక్ కొట్టుండ్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుండ్రి.